రాజు రేగేసిన నిలబడకుండా మొత్తం ఒక గ్రామంలో పుట్టినటువంటి మరి కోటిరాజు గారు మరి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఒక దేశమే గర్వించేటువంటి స్థాయికి ఆయన ఎదిగినటువంటి వైనం మనందరికీ కూడా ఆదర్శనీయం, స్ఫూర్తిదాయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇప్పుడు నిజమైనటువంటి పుత్రోత్సవం అంటే పుత్రుడు జన్మించినప్పటికంటే కూడా ఆ పుత్రుడు మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి, స్థానానికి వెళ్ళినప్పుడు ఆ తండ్రికి నిజమైనటువంటి పుత్రోత్సవం ఉంటుంది. ఆ రకంగా కోటిరాజు గారు ఈరోజు వారి తల్లిదండ్రులే గర్వించేటువంటి స్థాయికి ఈవేళ చేరుకోవడం మరి చాలా సంతోషం, చాలా ఆనందం. ఈరోజు కూడా సమాజంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం, కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. మరి అటువంటి సంపాదన కంటే కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో అటువంటి వారికి సాయం అందించేటప్పుడు వాళ్ళ కళల్లో కనిపించేటువంటి మెరుపు మనం కోట్ల రూపాయలు సంపాదించినా కూడా మనకి రాదు. అటువంటి దాతృత్వంతో మరి కోటిరాజు గారు ఈ రోజనే కాదు, ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షంగా చూసా. నా పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మరి గత 10-15 సంవత్సరాల నుంచి అనేక గ్రామాల్లో వేగేసిన మరి ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున డ్రింకింగ్ వాటర్ మరి ప్లాంట్స్ గ్రామాల్లో మరి ఏర్పాటు చేయడం కానీ, ఎందుకంటే ఈ సమాజానికి కావాల్సింది ప్రధానంగా 1 ఆరోగ్యం, 2 మంచి విద్య. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే తన పనులను తాను సక్రమంగా నిర్వర్తించుకోవాలి అని అంటే ఒక గృహిణైనా, ఒక ఉద్యోగి అయినా, ఒక రైతు అయినా, ఒక విద్యార్థి అయినా, ఎవరైనా సరే ముందు ఆరోగ్యంగా ఉంటేనే తన పనులు తాను సక్రమంగా నిర్వర్తించగలరు. కోటిరాజు గారు లాంటి పెద్దలు వాళ్ళ యొక్క ఆశీస్సులన్నీ కూడా మాకు మెండుగా ఉండడం వల్లే మేము ఈ పదవుల్లో కొనసాగుతున్నాం. అందుకని ఎప్పుడు కూడా మరి ఆయనకి కానీ ఆయన కుటుంబ సభ్యులకి కానీ ఎప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.